దేవుడు మనకిచ్చిన ఇదొక గొప్ప సమయము. దేవుణ్ణి ఆరాధించే రోజు. యేసు ప్రభు మరణాన్ని జయించిన రోజు. యేసు ప్రభు మరణించిన రోజు. ఈ రోజున మనం దేవుని ఆరాధించడం అనేది మనకి మొదటి శతాబ్దంలోనే ఆదివారం ఆరాధన ప్రారంభమైంది. అప్పటి నుంచి క్రైస్తవ్యం ప్రకటించబడతా ఉంది ప్రపంచమంతా. అన్ని దేశాలకి వర్తమానం వెళ్ళిపోయింది. బైబిల్ వర్తమానం అన్ని దేశాలకు అందించేశారు అపోస్తులు అన్ని మొత్తం ప్రపంచానికి వాళ్ళు సువార్తను అందించేశారు. సర్వలోకానికి వెళ్ళారు. వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సువార్తని అందించేశారు. 2020 సంవత్సరం క్రీస్తు శకం 33వ సంవత్సరంలో క్రీస్తు సంఘం పెంతుకొస్తే పండుగ రోజున యెరూషలేములో స్థాపించబడింది. అప్పటి నుంచి సువార్త ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలో కోట్లలో కూడా క్రైస్తవులు అయ్యారు. కొన్ని దేశాలు ప్రత్యేకించి అందరూ క్రైస్తవులు అయిపోయారు. అయితే ఆ విధంగా క్రైస్తత్వం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మొదటి శతాబ్దం నుంచి కూడా అనేక ప్రమాదాలు, అనేక ఆటంకాలు ఈ రోజున ఎలాగైతే వచ్చాయో ఆ రోజున కూడా ఇలాంటి ప్రమాదాలు వచ్చాయి. చాలా ప్రమాదాలు వచ్చాయి. ప్రభుత్వాలు కూడా అన్య ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళ వల్ల కూడా క్రైస్తవ్యానికి ఆటంకాలు కలిగాయి. అదేమైనా ఈ సమయంలో మనం పరిశుద్ధ లేఖనాల నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 7వ వచనం నుంచి 4 అధ్యాయం 13 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి బాగా. 3 అధ్యాయం 7 నుంచి 4 అధ్యాయం 13 వరకు. అందులో ఆ విశ్వాసం వల్ల వచ్చే ప్రమాదాల గురించి క్రైస్తవులకి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అవిశ్వాసం వల్ల ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. మీరు హెబ్రీ పత్రిక అంతా మీరు చదువుంటే 13 అధ్యాయాలు కూడా అక్కడ హెబ్రీ క్రైస్తవులు చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది. చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎవరి వల్ల ప్రమాదం అంటే వారి మత నాయకుల వల్ల, వాళ్ళ స్వజనుల వల్ల చాలా ప్రమాదంలో పడ్డారు విశ్వాసులు, హెబ్రీ విశ్వాసులు. అంటే వాళ్ళు ఎక్కడికి పోవడానికి రెడీగా ఉన్నారంటే మళ్ళా అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అంటే మొట్టమొదట వాళ్ళు క్రైస్తవులు కాకముందు ఎలాగున్నారో మళ్ళీ అలాగే అయిపోవడానికే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అవిశ్వాసం వల్ల ప్రమాదము అని ఒక అంశాన్ని అక్కడ ఆ గ్రంథకర్త చెప్తున్నాడు. 3 అధ్యాయం 7 నుంచి 4 అధ్యాయం 13 వరకు. అందులో అవిశ్వాసం వల్ల ప్రమాదము. అందులో ఒక పాయింట్ ఆలోచించేద్దాం. ఆ మొదటి పాయింట్ ఏంటంటే 3 అధ్యాయం 7 నుంచి అందులో హృదయమును కఠినపరుచుకొనటం. మొదటిది ఏంటంటే అవిశ్వాసం వల్ల మొదట ఏం జరుగుతుందంటే హృదయం కఠినమైనప్పుడు అన్నమాట. హృదయం కఠినమైతే అవిశ్వాసం వల్ల మొట్టమొదటి ఏది ఏర్పడుతుందంటే హృదయాన్ని కఠినపరుచుకోవటం ఏర్పడుతుంది. 3 అధ్యాయం 7 నుంచి మనం చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే అవిశ్వాసం వల్ల ప్రమాదం. ఆ అవిశ్వాసంలో హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల మరొక ప్రమాదాన్ని చెప్తున్నారు. 3 అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 3 అధ్యాయములో 7వ వచనం నుంచి మనం చదివినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల కలిగే ప్రమాదాన్ని, అవిశ్వాసం వల్ల కలిగే ప్రమాదంలో నుంచి దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకోవడం.
యేసుక్రీస్తు ప్రభు అందరిలో గొప్పవాడు, అన్నిటిలో గొప్పవాడు. అందరిలో గొప్పవాడు, అన్నిటిలో గొప్పవాడని ఎబ్రి గ్రంథకర్త మాట్లాడుతుంటాడు. ఎబ్రి పత్రిక అంతా కూడా అందరికంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడు కాదు అతి శ్రేష్ఠుడు. అంటే లోకానికే కేంద్రం క్రీస్తు ప్రభు, అంటే ప్రపంచానికే కేంద్రమైన వాడు క్రీస్తు ప్రభు, ప్రపంచానికే కేంద్రమైన వాడు. ఆయన మాట వినకపోతే, ఆయన విశ్వసించి విధేయత చూపకపోతే, అంటే కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదం ఉందో గ్రంథం బోధిస్తుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదం ఉంది, ఎంత ప్రమాదం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల ఎంత నష్టం, ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. అందువల్ల అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుకు విధేయులు కావలసి ఉంది. ఒకవేళ తమ హృదయాలు కూడా కఠినపరుచుకుంటే కలిగే పరిణామం ఏంటో, ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించేద్దాం. అవిశ్వాసం కలిగే ప్రమాదం. అవిశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఏర్పడుతూ ఉంటుంది అవిశ్వాసం. ఇలాంటి పరిస్థితులు రావాలి మనిషికి. విశ్వాసం తెలియాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు రావాలి, ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు రావాలి. అప్పుడు విశ్వాసం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి. మీరు గుర్తించుకోవాల్సింది ఒకటి, హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించేద్దాం. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. నిర్గమకాండం, అక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం. నిర్గమకాండంలో ఒక వ్యక్తిని పరిచయం చేసుకుందాం. నిర్గమకాండంలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైనడు కాదు. ఫరో, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి, రాజు ఫరో. ఈ ఫరో అనేటువంటి మాట, ఫరో అంటే కింద ఒత్తుంటుంది. ఫరో అంటే పూజనీయుడు. ఫరో అంటే పూజనీయుడు అని అర్థం. పూజనీయుడు. ఫరో ప్రపంచానికి కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉందని ప్రపంచమంతా ఐగుప్తుకి వెళ్ళింది ధాన్యం కొనుక్కోటానికి. ఇశ్రాయేల్కి ఎప్పుడైనా కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళిపోయారు వాళ్ళు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అక్కడ ప్రమాదం వస్తే పాలస్తీనా దేశంలో ఐగుప్తుకి వెళ్ళాడు యేసుప్రభు కూడా. ఐగుప్తు ప్రపంచానికే గొప్పది, ఎందుకంటే అక్కడ నైల్ నది ఉంది. ఈ నైల్ నది ఇంచుమించు 300 కిలోమీటర్లు ఉన్న నైల్ నది అది. ఆ నైల్ నదే ఐగుప్తుకి అంత గొప్ప అవడానికి ఐగుప్తు కారణం నైల్ నది. మనం అన్ని జిల్లాల కంటే లేక అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రంగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ నదులు ఉన్నాయి పంటలు పండించడానికి. అలాగే ఐగుప్తు గొప్ప దేశం, సస్యశ్యామలమైన దేశం. కారణం ఏంటంటే నైల్ నది. 3000 కిలోమీటర్లు ఉన్న నైల్ నది దానికి కారణం. సార్ చూద్దాం, పరుగుని చూద్దాం. హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఒకసారి గ్రంథం నుంచి చూద్దాం. అందరికి అర్థమవుతుందో లేదో. అవిశ్వాసం వల్ల హృదయం కఠినం అవుతుంది. హృదయం కఠినమైనప్పుడు అవిశ్వాసం వస్తుంది. హృదయాన్ని కఠినం చేసుకోవటం మీకు తెలుస్తుంది. హృదయ కఠినం ఎంత ప్రమాదం. ఎప్పుడైనా సరే, ఏ కాలంలో సరే
అది ఎంత ప్రమాదం ఆలోచన చేద్దాం. మీరు నిర్గమకాండం 7 అధ్యాయం 11 అధ్యాయుల దాకా అక్కడ ఫరో యొక్క కఠినం కనపడుతుంది మీకు. ఫరో కఠినం కలిగిన వాడు. ఆ కఠినం ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించేద్దాం. ఎంత ప్రమాదం కఠినమైనది. అందులో 7 అధ్యాయం నుంచి 11 అధ్యాయం దాకా 10 సార్లు మీకు చూపిస్తాను. ఫరో హృదయం కఠినం. ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. ఫరో హృదయం కఠినం అనేటువంటి మాటలు వస్తుంటాయి. ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని పరిపాలించే రాజు అతను మంచివాడు కాకపోతే, ఓ రాజ్యాన్ని పరిపాలించేవాడు అతను జ్ఞాని కాకపోతే, అతను మంచి చెడ్డలు అంటే ఏంటి వివేచన లేనివాడైతే ఆ దేశానికి ఎంత ప్రమాదమో కూడా మనకి ఫరో చూపిస్తూ ఉంటాడు. దేశాన్ని పరిపాలించే రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అతను మహాదిట్టై ఉండాలి. అతడు జ్ఞాన వివేచనాలు కలిగిన వాడై ఉండాలి. పరిపాలన అందరూ చేస్తారు, కానీ అందరూ పరిపాలన కాదు, జ్ఞాన వివేచనలు కలిగిన వాడై ఉండాలి. ఈ సమయంలో మనం ఒక వ్యక్తిని చూద్దాం. ఎంత ప్రమాదం కఠినపరుచుకుంటే. ఏది కఠినపరుచుకుంటే? ఏదండి? ఏది కఠినపరుచుకుంటే? హృదయాన్ని కఠినపరుచుకుంటే. హృదయం మనిషికి అంత కేంద్రమా? హృదయం మనిషికి అంత కేంద్రమా? ఏమండి, మనిషికి హృదయం అంత కేంద్రమా? హృదయం లేదా పనిచేయదా? హృదయం లేకపోతే పనిచేయదా? ఎవరు మాట్లాడతారు? మాట్లాడండి, పోను మాస్కో నుంచి మాట్లాడండి, పర్లేదు. అదేండి, అది అవునండి. అందువల్ల ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. హృదయం అనేటువంటిది కేంద్రం. మనిషికి కేంద్రం హృదయమే కఠినమైపోతే అది ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. అందులో ఫరో అనుకుంటున్నాడు, నేను పూజనీయుణ్ణి, దేవుడు నా దగ్గర ఏం పని చేస్తాడు, దేవుడు మనకేంటి, అనవసరం దేవుడు. ఈ ఫరో రాజు ఎలాంటి వాడంటే ఉత్తర కొరియా లాంటి వాడు. ఉత్తర కొరియాని పరిపాలిస్తున్నాడు ఎవడండి వాడు? ఉత్తర కొరియాని పరిపాలిస్తున్నవాడు. ఆడు మామూలుడు కాదు. మనిషా అనుకుంటాం మనం, మనిషేనా వాడు? అలా మనిషికి పుట్టినోడేనా ఉత్తర కొరియాని పరిపాలించేవాడు? అలా మనుషులు కూడా ఎలాంటి ఉంటారా అనిపిస్తుంటుంది అతను చూస్తుంటే మనకి. అతను చూపే కాదు, అతను క్రాపే కాదు, అతను నడకే కాదు, అతని మాటే కాదు, అతను తీరే కాదు, మీరు ఏది చూడండి, వాడు చాలా ఘోరంగా కనపడుతుంటాడు మనిషి. ప్రపంచానికి ఘోరంగా కనపడుతుంటాడు మనిషి. ఆ రకానికి చెందినవాడు ఫరో అన్నవాడు. దేవుడి కంటే ఫరో పనిచేయడు. దేవుడి కంటే ప్రపంచంలో ఎవడు పనిచేయడు. దేవుడి కంటే మిన్న ఎవడు ఉండడు. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి నెబుకద్నెజరు ఈ ప్రపంచ ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇంత దేశాన్ని పరిపాలిస్తున్నానా, ఇంతటి వాడినే నేను అనుకున్నటువంటి ప్రమాదం, ఎంత ప్రమాదం అయిపోయాడో మనం చూస్తూ ఉంటాం నెబుకద్నెజరు గురించి దానియేలు గ్రంథంలో. ఈ సమయంలో ఆలోచించేద్దాం. దేవుడు ఇక్కడ గమనిస్తే ఫరో హృదయం కఠినం కలిగిన వాడు. దేవుడు కూడా అక్కడ మాట్లాడేది ఏంటంటే, దేవుడు ఫరో హృదయమును కఠినపరిచెను అని ఉంటుందండి. అంటే అసలు అతను ఎవరండి? కఠినుడిని దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఫరో హృదయమును కఠినం చేశాడట. మొదట్లో నిర్గమకాండం 7 అధ్యాయం 14-25 వచనాల్లో ఒక ఫరో, కఠినమైనటువంటి ఒక ఫరో, కఠిన హృదయం కలిగిన ఒక ఫరో వల్ల ఎంత నష్టపోయారో ఒకసారి మీకు జ్ఞాపం చేస్తాను. 7 అధ్యాయము 14-25 వచనంలో
నిర్గమకాండం మీరు వివరంగా ఇంటికి వెళ్తా చదువుకోండి, వివరంగా చదువుకోవాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి చదవాలి. మీరు 7 అధ్యాయం 14 నుంచి 25 వచనములో నీటిని రక్తముగా మార్చారు. మోసే ద్వారాగా దేవుడు ఫరో యొక్క ఐగుప్తును పరిపాలిస్తున్న కఠినుడైనటువంటి ఫరో వల్ల మొత్తం ఐగుప్తులో ఉన్నటువంటి నీరంతా ఎక్కడ నీరున్నా సరే మొత్తం రక్తంగా మారిపోయింది. ఎక్కడ నీరున్నా సరే, ఒకవేళ కుండలో నీరుందా, బిందులో నీరుందా, ఎక్కడైనా నీరుందా, ఎక్కడ నీరు కనపడండి, నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందండి? అది రక్తమే. 13వ వచనం చదవండి. 7:13 యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, నీటిని రక్తంగా మార్చారు ప్రజలే. నీరంతా రక్తం అయిపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మీరు. నీళ్ళు తాగుదామంటే నీరు రక్తం అయిపోతే ఏంటి? గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, తాగుదామంటే రక్తం అయిపోద్ది. చెంబులో నీళ్ళు ఉన్నాయి, తాగుదామంటే రక్తం అయిపోద్ది. బాటిల్లో నీరుంది, తాగుదామంటే రక్తం అయిపోద్ది. మంచి నీరుంది, దాంట్లో రక్తమైపోద్ది. అది ఎక్కడ నీరుంటే అక్కడ రక్తమైపోతుంది. ఇలా తాగుదాం అంటే రక్తం కనపడుతుంది నీరు. ఎంత బాధో మీరు చూడాలా. 7 అధ్యాయం 14-25 వచనాల్లో నీటిని రక్తంగా మార్చేసాడు దేవుడు. దేవుడు దేనికైనా సమర్థుడే. ఆయన దేవుడు దేనికైనా సమర్థుడే. నీటిని రక్తంగా మార్చేసాడు. ఎంత ప్రమాదం! హృదయం కఠినమైపోతే ఎంత ప్రమాదం! మనిషి హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎంత ప్రమాదం అయిపోతుందో. మనకి కళ్ళకు కట్టినట్టుగా పరువు కనబడుతూ ఉంటాడు. అయినా కానీ 13వ వచనములో యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం ఏమైపోయిందట? కఠినమైపోయింది. తరువాత యెహోవా మోషే తిట్టలేను, ఫరో హృదయము కఠినమైనది, అతడి ప్రజలను పానీయనొల్లడాయను. ఇతను పానెవడు? కఠినుడు ఇతడు. ఇతనికి తెలియాలా, నేనెవరో తెలియాలి. ఇతనికి ఎవరో నేను తెలియాలి. ఇతనికి ఎవరో ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. 20వ వచనం. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది. ఐగుప్తు దేశమంతట రక్తము ఉండెను. ఐగుప్తు దేశమంతా రక్తమే. అయితే ఐగుప్తులందరినీ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. ఎక్కడ తవ్వితే అక్కడ అందరు ఖాళీగా కూర్చోవాలి. మీరు ఇలా ముందుకు వచ్చేయండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. బల్లకిద్దరే కూర్చోండి. బల్లకిద్దరే ఎలాగున్న కుర్చీలు అక్కడే కూర్చోండి. అమ్మా అన్ని చదిరికి లెక్కలేసాం మేము. రౌడీ చేయలేదు, ముగ్గు పెడతారనుకున్నాం, కానీ ముగ్గు పెట్టలేదు. ముగ్గు పెట్టేవాళ్ళు ఎవరు లేక లేదా ముగ్గేడద్దరుకున్నాం. జాగ్రత్తగా చూడాలా. రెండవది కప్పలు. 8 అధ్యాయం 1 నుంచి 15. ఒక వ్యక్తి కఠినం ఎంత ప్రమాదమో చూడాలా. నీళ్లు లేకుండా అయిపోయాయి. నీళ్ళుంటే ఎంత రక్తం అయిపోయింది. నీళ్ళు తాగటానికి నీళ్ళు లేవు, వంట చేసుకోవడానికి నీళ్ళు లేదు. ప్రజలు గగ్గోలు బిడేస్తున్నారు. ఒకడు కఠినమైపోతే ఎంత ప్రమాదము. 2వ పాయింట్ 8 అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో కప్పలు చూడండి. అక్కడ ఏటిలో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేది. నీ పొలిమేరలు మాత్రమే కప్పలతో బాధిస్తాను నేను. 2వ వచనం. 3వ వచనం. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును.
ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మొత్తం కప్పలు. 11వ వచనం, కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోతాయి. కానీ అతని హృదయం కఠినమైపోయింది. 19వ వచనం, క్షమించాలి 15వ వచనం, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయం మనేం చేసుకున్నాడంట, కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. కఠినం ఎంత ప్రమాదము. ప్రియ సోదరి సోదరులారా, కఠినమైన హృదయం కఠినం చేసుకుంటే ఎంత ప్రమాదము. హృదయం ఎంత కఠినం చేసుకుంటే ఎంత ప్రమాదమో మీరు చూడాలా. అడిగాడంట, నేను మిమ్మల్ని వెళ్ళిస్తానన్నాడంట, అంతే అతను కప్పలేని తొలగించాడంట. కానీ హృదయం మళ్ళీ కఠినం చేసేసుకున్నాడు. 8వ అధ్యాయం 16-19 చూడండి. మొత్తం ధూళి, ఐగుప్తు దేశంలో ఎంత ధూళి అయితే ఉంటుందో ఆ ధూళంతా కూడా పేరుగా మారిపోయాట. 8వ అధ్యాయం 16-19. ధూళి మొత్తం, ఎక్కడ ధూళి ఉంటే అక్కడ పేలు, ఎక్కడ ధూళి వస్తుంటే అక్కడ పేలే, మొత్తం పేలండి. ఎక్కడ చూసినా పేలే, ఇంటి నిండా పేలే, తల నిండా పేలే, కొండల నిండా పేలే, ఎక్కడ ఉండండి మొత్తం ఐగుప్తు దేశం అంతా పేలే. ఎక్కడ ధూళి ఉంటే అక్కడ ఏమైపోయాటండి, మొత్తం పేలేండి. 16-19. ఎంత ప్రమాదం హృదయం కఠినం చేసుకుంటే. ఎబ్రీ గంధక చెప్తున్నాడు, వాళ్ళు కఠినం చేసుకున్నట్టుగా మీరు కఠినం చేసుకోవద్దు. కఠినం చేసుకుంటే ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ. ఎబ్రీ పత్రికలో కఠినం చేసుకుంటే ఏం చెప్తున్నాడు, ఎంత ప్రమాదమో చెప్తున్నాడు. మొత్తం ధూళిగా మారిపోయింది, ధూళి ఈగలుగా పేలుగా మారిపోయాయి. చూడండి అక్కడ చదువుతాను 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. ధూళిని కొట్టాలి. అది ఐగుప్తు దేశమందంతటను పేలొగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. చికునుగాండ్రు కూడా పేలును పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునుగాండ్రు, ఇది దైవశక్తి. శకునుగాండ్రు అంటున్నారు పరోతోటి, ఇది దైవశక్తి అయ్యా బాబు అని పరోతో చెప్పిరి. ఇది దైవశక్తులు వచ్చినాయి, ఈ మా వల్ల కాదని చెప్పేశారు. మీరు ఏమైనా శకునుగాండ్రు నమ్ముతారేమో, శకునం చెప్పేవాళ్ళు నమ్ముతారేమో, నమ్మకుండా అది దేవుని శక్తికి శకునుగాండ్రు ఏం పని చేయరు. చాలామంది శకునాలు ఆచేస్తుంటారు, ఆచేస్తూ ఉంటారు. శకునాలు, ముహూర్తాలు ఇలాంటివన్నీ ఆశిస్తుంటారు ప్రజలు. మీరు గమనించాలి. శకునం వల్ల ఏమైనా ఉందనుకుంటే చూడండి, ఇక్కడ ఏమన్నా చూడండి, ఇది దేవుని శక్తి అని ఫరో అనేది. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం ఏమైపోయింది, మరలా కఠినమాయను. హృదయం కఠినం ఎంత ప్రమాదమో నేను మీకు మరీ చెప్తున్నాను. మీరు గుర్తించుకోవలసిందంటే, ఒక వ్యక్తి హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎంత ప్రమాదమో అది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 8వ అధ్యాయం 20 నుంచి చూడండి 32వ వచనం వరకు. 20వ అధ్యాయము 20వ వచనం కానించి అక్కడ, కాబట్టి యెహోవా మోషేతో, నీ పొద్దున్న లేచి ఫరో ఎదురు నిలువుము. ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును. నువ్వు అతను చూసి నన్ను సేవించడగా నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనియ్యని ఎడల చూడము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, ఎండ్లలోనికి ఏగల గుంపులను పంపేదను. ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఏగలగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును నిర్ణయించెదను. నా ప్రజలున్న దేశం మాత్రం, నా ప్రజలున్న ప్రాంతాన్ని మాత్రం వెళ్ళవియన్నీ కూడా మీకు అర్థమవుతుంది లేదు. ఇక్కడ ఇశ్రాయేల్లో ఉన్న గోషెన్ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ నీళ్ళు రక్తం అవ్వో, అక్కడ ధూళి పేలవ్వు, అక్కడ క్షేమంగా ఉంటారు ఆ ప్రజలు. అక్కడ క్షేమంగా ఉన్నారు, అక్కడ కప్పలు లేవు, అక్కడ రక్తంగా మారలేదు. మీరు గమనించాలి, అక్కడ ఈగల గుంపులు లేవు, అక్కడ లేవు. అక్కడ
వాళ్ళు క్షేమంగా ఉన్నారు. కేవలం కఠినం చేసుకున్న వారి మీదకి మాత్రమే, కఠినమైన రాజు వల్ల ఆ రాజు ప్రజలు మాత్రమే శిక్షణ అనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. 32వ వచనం, 8:32 వచనం. అయితే పరో ఆ సమయము కూడా తన హృదయమును ఏం చేశాడు? కఠినపరుచుకొని జనులను పోనీయనల్లడాయనో. మీరు గమనించాల, హృదయం కఠినం చేసుకున్న పరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కఠినం చేసుకుంటే మీరు కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదమో చెప్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త అక్కడ ఎబ్రీ పత్రికలో. కఠినపరుచుకోకూడదు సుమా, కఠినం చాలా ప్రమాదం. 9:1-7 వచనాల్లో 9:1-7 వచనాలు పశువులు, మొత్తం ఆ దేశంలో పశువులన్నిటికీ తెగులు. 9:1-7 వచనాల్లో మరి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, ఓకే అంటున్నాడు, మరలా కఠినమైపోతున్నాడు. ఓకే అంటున్నాడు, అవన్నీ పోతున్నాయి, మరలా కఠినమైపోతున్నాడు. పరో రాజు కఠినమైన రాజు వల్ల అక్కడ ప్రజలు ఎంత శిక్షణ అనిపిస్తున్నారు, ఎంత శిక్షణ అనిపిస్తున్నారు. 9:1-7 వచనాల్లో జాగ్రత్తగా చూడాలి. రేపు యెహోవా ఈ దేశంలో ఈ కార్యం జరిగించును. మర్నాడు యెహోవా కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులు ఒకటియూ చావలేదు. 6వ వచనం, మర్నాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. పరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి పరో హృదయం ఏమైపోయిందంట? కఠినమైనందున. కఠినం ఎంత ప్రమాదమో హృదయాన్ని కఠినం చేసుకోవటం. ఏ వ్యక్తి అయినా ఎవరైనా సరే హృదయాన్ని కఠినం చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారని మనకి ఇక్కడ ఈ వర్తమానం తెలియజేస్తుంది. ఎవరైనా సరే హృదయాన్ని కఠినం చేసుకుంటేనే అవిశ్వాసంలో పడతారు. హృదయం కఠినమైపోతేనండి, అసలు హృదయం కఠినమైనప్పుడే అన్ని ప్రమాదాలు పుంజుకొస్తాయండి. అన్ని దుర్బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయం కఠినమైపోయినప్పుడు మాత్రమే ఈ దుర్బుద్ధులన్నీ వస్తాయి. హృదయం చాలా ముఖ్యమైనది, హృదయం చాలా ప్రాముఖ్యమైనది. 9:8-12 కాబట్టి యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి, మోసే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అది ఫరో ఎదురుగుండా చల్లాలి మీరు. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లగునని మోసే ఆహారంతో చెప్పాను. కాబట్టి వారు ఆవబుగ్గు తీసుకొని ఫరో ఎదురు నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లు అయ్యను. ఆ దద్దుర్ల వలన శకునుగాండ్రు మోసే ఎదుట నిలువలేకపోయిరి. ఆ దద్దుర్లు శకులుగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. మొత్తం అందరికీ దద్దుర్లు, పొక్కులు రావడం దద్దురైపోవటం, పొక్కు రావడం దద్దుర్లు అయిపోవటం. అయినను యెహోవా మోసేతో చెప్పినట్టు యెహోవా పరువృది మళ్ళీ ఏంపిందంట? కఠినపరచను. ఇప్పుడు దా కఠినమాయను, ఇప్పుడు కఠినపరచను అని చెప్పేశాడండి, వదిలేశాడు అనమాట వాడిని. కఠినపరిచాడంటే దేవుడు కఠినపరచడం కదా, వదిలేశాడు వాడు కఠినాన్ని. ఒకవేళ నీకు అవకాశం ఇస్తుంటాడు, 1, 2, 3, 4, 5 ఎన్నో 5 సార్లు 6 సార్లు అవకాశం ఇస్తాడు. ఇవ్వలేదు వదిలేస్తాడు దేవుడు అంతే. చూస్తాడు 1, 2, 3, 4, 5 6 చూస్తాడు. చూడలేదు నువ్వు ఎక్కడ ఏమీ తేడా కదా. 5 సార్లు అవకాశం ఇచ్చాడు. 1, 2, 3 సార్లు ఇస్తాడు అవకాశం, కానీ 4 సార్లు కూడా ఇచ్చాడు. ఆమోసు గ్రంథంలో 1, 2, 3, 4 సార్లు చేసిన దోషం అంటాడు. ఇక్కడ 5 సార్లు ఇచ్చాడు అవకాశం.
ఇక్కడ ఐశ్వర్యాలు ఇచ్చినా కానీ అవకాశం వాడికి పనికి రాలేదు. అంచేతను వాడి యొక్క కఠినాన్ని వదిలేశాడు దేవుడు. ఇంకా దేవుడు కఠినం పుట్టించాడు అనుకోకండి, దేవుడు పుట్టించడు, కానీ వదిలేశాడు వాడిని. ఎవడినండి? ఈ ఫరో అన్నవాడిని కఠిన హృదయం ఉంచినట్టు వదిలేశాడు అంతే దేవుడు. ఆయన చాలా అవకాశం మీద వదిలేస్తాడు దేవుడిని, పట్టించుకోండి మనుషులు. గమనించాలి ఇక్కడ 9వ అధ్యాయం 13 నుంచి 35. 9వ అధ్యాయం 13 నుంచి 35. మొత్తం వడగండ్లు, ఎక్కడ చూసినా వడగండ్లే. చూడండి, చదువుతాను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా ఎన్ను, ఎబ్రీల్ దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించడానికి నా జనులను పోనిమ్ము. ఇదంతా ఏమీ కాదండి, నా జనులు వెళ్ళిపోని. ఓ ఫరో, నా జనులు వెళ్ళిపోని, విడిచిపెట్టే నా జనులు వాళ్ళు ఇశ్రాయేలు నా జనులు బాధ పెడుతున్నావు, విడిచిపెట్టే, నువ్వేం చేయగలదు, నా జనులు విడిచిపెట్టే, నా జనులు విడిచిపెట్టు. జాగ్రత్తగా చూడాలి. 13 నుంచి చదువుతున్నాను. నీవు తెల్లవారుగా లేచిపోయి ఫరో ఎదుటి నిలిచి నన్ను సేవించడానికి నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకొనవలనని. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరు దేవుడు చెప్తున్నాడు అక్కడ ఫరో రాజుతోటి. ఈసారి నేను ఈ నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపేదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోయినట్లు నేను నా చెయ్యి చాపి నుంటినే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనిను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువుల ఇళ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం అవి చూపు ఐగుప్తు దేశమందలి మనుషుల మీద, జంతువుల మీద, పొలములు, కూర మొక్కలన్నిటి మీద వడగండ్లు ఐగుప్తు దేశమందు పడినని మోసేతో చెప్పిన. మోసే తన కన్ను ఆకాశం అయిపెత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైనవాయను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింపజేసెను. చూడండి, అయినా కానీ 35 వచ్చును. యెహోవా మోసే ద్వారా పలికినట్లు ఫరో హృదయం ఏమైపోయిందంట? కఠినమాయను. గమనించాలి, ఎంత ప్రమాదం హృదయం కఠినమైపోతే ఎంత ప్రమాదమో చెప్తున్నాడు. 10వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. మిడతలు. ఈ మధ్య కాలంలో మిడతల దండు వచ్చేస్తుంది, కొన్ని ప్రాంతాలకు మిడతల దండు వస్తుంది, మన దేశానికి వచ్చేస్తుంది చెప్తున్నారు. మిడతల దండు వచ్చేసి చెప్పలేము. మిడతల దండు అనేది వస్తుంది అనేటువంటిది. మనం మిడతల దండు వచ్చింది అనుకోండి, ఇంకా ఏ పంట ఉండదు, ఏమి ఉండవు, తినటానికి ప్రజలకి ఏమీ దొరకవు ఇంకా. ఎందుకంటే మిడతలు ఎలాగుంటాయంటే మనుషుల టైపులో ఉంటాయి అవి. వాటితో యుద్ధం చేయలేరు మనుషులు. యుద్ధం చేసే మిడతలు కదా అవి. నిమిషంలో తినేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెట్లన్నీ కూడా 5 నిమిషాలు తినేస్తాయి మొత్తం పంటలో. 5 నిమిషాలు అటువంటిది మామూలు కాదు. మిడతల దండు 10వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో. 10వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో మిడతల దండు చదివితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదువుకోండి, కూర్చుని చదవండి. మీరు రాసుకునేవాళ్ళు ఉన్నట్లయితే మీరు రాసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గర నోట్స్ ఉండాలి, అందరి దగ్గర పెన్ ఉండాలి. 10వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. 20 వచనం చదువుదాం. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను,
అతడు ఇశ్రాయేలును పోనీయుడు అయ్యను. 21-29. చెమ్మ చీకటి, మొత్తం చీకటి. ఎంత చీకటి అంటే మొత్తం అంతా చీకటి. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపు. ఐగుప్తు దేశం మీద చీకటి. ఎంత చీకటి అట్టండి? ఎంత చీకటి అండి? కాదండి, చేతికి తెలియనంత చిక్కని చీకటి. చూడాలి, చీకటి అంటే మామూలు చీకటి కాదు. అంటే ఇలా చెయ్యడితే ఇలాగ చేతి తగులుతుంది అన్నట్టు చీకటి. అంటే ఎంత చీకటో చూసుకోవాలి మీరు. మొత్తం చీకటి కమ్మిను. మోసే ఆకాశం వైపు తను చెయ్యి ఎత్తినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా ఈ 3 దినములు గడాంధకారం అయ్యాను. 3 దినాలు మొత్తం ఇలా పట్టుకుంటే చీకటి దొరుకుతుంది అన్నమాట. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాడు. 3 రోజులు అసలు 3 రోజులు అసలు అవకాశమే లేదు, ఇంకా కనబడేది లేదు అక్కడ కూడా. ఇప్పుడు 14 రోజులు పెడుతున్నారు, పర్లేదు. 14 రోజులు నుండి ఇంట్లో నుంచైనా చూడొచ్చండి. మనం బయట కూర్చేసుకుంటే అందరూ కనపడతారు మనకి. కానీ ఇక్కడ అలా కూడా కాదు, 3 రోజులు ఇంకా అసలు ఏమీ కనపడదు. ఆయనను ఇశ్రాయేలుకి అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. మీరు గమనించాలి, ఆయనను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోసేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. మీ మందలు పశువులు ఇక్కడ ఉండాలి సుమా. మీ బిడ్డలు మీతో వెళ్ళినంత ఎళ్ళు వచ్చిననగా మోసే, మేము మా దేవుడని యెహోవాకు అర్పించవలసిన బలులు నిమిత్తమును హోమార్పణముల నిమిత్తము నీవు మాకు పశువులు ఇవ్వలేను. మా పశువులను మాతో కూడా రావలేను. ఒక డెక్క అయినను విడువబడదు. మా దేవుడని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపలను అక్కడ చారక మునుపు మాకు తెలియదనిను. అయితే యెహోవా ఫరో హృదయం కఠిన పరపగా అతడు వారిని పోనీయనొల్లకపోయాను. ఫరో నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూసి దినమున మరణమవుదువని అతనితో చెప్పాను. అందుకు మోసే ఇక నా ముఖం చూడొద్దు అన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ రాజు ఎవరండి? ఫరో రాజు. ఫరో రాజుకి మోసేకి సంబంధం ఏంటి? ఫరో రాజుకి మోసేకి సంబంధం ఏంటండి? ఎవరు మాట్లాడరేంటి మీరు? ఫరో రాజుకి మోసేకి సంబంధం ఏంటండి? కుమార్తె కొడుకు కదా, ఫరో కుమార్తె కొడుకు. చూడండి, ఇక్కడ మాటలు కనపడంత చూడండి మీరు. భద్రము సుమి, నా ముఖం ఇక్కడ చూడవద్దు. నీవు నా ముఖమును నాకు చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోసే, నీవన్నది సరి, నేను ఇక్కడ నీ ముఖం చూడలే. నేను 11 అధ్యాయం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు తెప్పిస్తాను నేను. ఆడి తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతను మిమ్మల్ని పోనిచ్చినప్పుడు అక్కడి నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చిలికాయని వద్ద ప్రతి పురుషుడు, తన చిలికత్తె వద్ద ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను తీసుకొని అది అడిగి తీసుకొని ప్రజలతో చెప్పము, యెహోవా ప్రజలైతే ఐగుప్తులకు 11 అధ్యాయంలో 11 అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఐగుప్తీయులు ప్రథమ సంతతి చచ్చింది. మొత్తం ప్రథమ సంతానం చంపేసాడు దేవుడు, కానీ ఇశ్రాయేలుని చంపలేదు. హృదయం కఠిన చేసుకుంటే ఎంత ప్రమాదమో మీరు గమనించాలి. నా ముఖం చూడొద్దు, నీ ముఖం చూడనన్నా కూడా ఊరుకోవాలి కదా. 14 అధ్యాయం 1 నుంచి 9 ఫరో ఇశ్రాయేలుని తరమటం ప్రారంభించాడు, సైన్యాన్ని పంపించేశాడు. చెప్పాడు కదా, నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం నీకొద్దు, నీ ముఖం నాకొద్దని చెప్పినాడు. ఊరుకోవాలి కదా. 14 అధ్యాయం 1 నుంచి 9 ఫరో ఇశ్రాయేలుని తరుముట. అదే సమయంలో ఎదురుగుండా సముద్రం కనపడుతుంది, వెనకేమో అడుగు కనపడుతుంది. ఏం చేయలేదు, అర్థం అట్లేదు. ప్రజలు ఇడిచేస్తున్నారు, గోల్ చేస్తున్నారు. మోసేతో దేవుడు అన్నాడు, మోసే నీ కర్ర సముద్రం పెట్టమన్నాడు. 2 పాయలు అయిపోయింది. 14 అధ్యాయం 13 నుంచి 31 వచ్చింది. అందులో గొప్ప సంగతి ఏంటంటే
14 అధ్యాయం 13-22 వచనాలు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి రక్షించబడ్డారు, కానీ ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో చచ్చారు. వాళ్ళు ఒక కఠినమైన వాడు వల్ల ఎంత ప్రమాదం జరిగింది. హృదయం కఠిన చేసుకుంటే ఎంత ప్రమాదమో ఆ దేశానికి, ఆ దేశ ప్రజలకు ఎంత ప్రమాదం అయిపోద్ది. ఒక గృహంలో ఒక వ్యక్తి కానీ కఠినంగా బతుకుతుంటే ఆ కఠినమైన వాడి వల్ల ఎంతమంది బలైపోతారు. ఈ సమయంలో మనందరూ ఆలోచన చేయాలి. క్రైస్తవులు కఠినపరుచుకుని అవిధేయులు అవడం క్రైస్తవులకు ఉండకూడదు. నిర్గమాకాండం క్షమించాలి. ఎబ్రీ పత్రిక ఎబ్రీలు రాసిన పత్రిక 3 అధ్యాయం. ఎబ్రీలు రాసిన పత్రిక 3 అధ్యాయములో మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినుని ఎడల. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడ క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసంలోకి వెళ్ళబోతున్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవడం సిద్ధపడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె, అరణ్యములో శోధన దినమందు, అది నిర్గమాకాండం 17లో ఉంటుంది. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి, దేవుడు అంటే ఇసుకుపోడంట. ఆ తరం వారి వల్ల నేను ఆ తరం వారి వలన విసిగి, ఆ తరం వారు ఇసుకి చూడాలి. మీరు 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, జీవము గల దేవునిచ్చిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మళ్ళా చదువుతాను 12వ వచనం. సహోదరులారా అంటే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. సోదరులారా వినాలి ఈ మాటలు. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్త సుమ. అలాంటి హృదయంగా ఉందేమో చాలా సుమ, ప్రమాదం అది. అది ఏ హృదయం అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం. దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి చెప్తున్నాడు. ఈ గ్రంథం రాసిన ఆయన క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు నువ్వు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందు ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన కనుక, పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద ఆయన కోపం పెట్టుకున్నాడు? ఎవరి మీద ఆయన విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. వారి శవములు ఎక్కడ రాలిపోయాటండి? అరణ్యము రాలిపోయాయి.
తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశానో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అందువల్ల అవిశ్వాసం ప్రమాదకరమైంది. అవిశ్వాసంలోంచే హృదయం కఠినం చేసుకుంటూ వస్తుంది. హృదయం కఠినం అనేది చాలా ప్రమాదకరం. అందువల్ల కఠినం చేసుకోకుండా ఉండటం కోసం ఒకటి, క్రైస్తవులకి విశ్వాసం అవసరం. విశ్వాసం అవసరం. విధేయత మరీ అవసరం. విశ్వాసం అవసరం, విధేయత మరీ అవసరం. జాగ్రత్తగా మరోసారి జ్ఞాపకం చేస్తాను. అవిశ్వాసం వల్ల ప్రమాదం. అవిశ్వాసం వల్ల ఎవరికి ప్రమాదం కాదు, ఎవరికి అవిశ్వసిస్తే వారికే ప్రమాదం. అవిశ్వాసంలోంచి హృదయం కఠినం చేసుకుంటారు. హృదయం కఠినం ఎవరు చేసుకుంటారో ఇంకొకరికి కాదు, హృదయం కఠినం చేసుకుంటాం వల్ల ఆ హృదయం కఠినం చేసుకున్న మీదకి ఆ హృదయం కఠినం యొక్క శిక్షణ అనిపిస్తారు. కానీ ఇంకా చెప్తుందంటే ఓ గొప్ప సంగతి ఏంటంటే పరువు వల్ల ఆ దేశం శిక్షణ అనిపిస్తుంది. పరువు కఠిన హృదయం వల్ల ఆ దేశం శిక్షణ అనిపించడమే కాకుండా వాళ్ళు సముద్రంలో పడి చచ్చారు. ఎవరి వల్ల అంటే పరువు, కఠినమైనటువంటి పరువు వల్ల ఎంత నష్టపోయింది ఆ దేశం. అందువల్ల కఠినం పనిచేయదు, హృదయం కఠినం, అంత ప్రమాదం. అందుకే విశ్వాసం అవసరం, విధేయత మరీ అవసరం. మీ అందరికీ వందనాలు.